నువ్వు దాని నుండి పొందుకోవడానికి వినియోగిస్తున్నది ఏదో దాని పరిమాణాన్ని బట్టి అంత పెద్ద నది కూడా నువ్వు ఏర్పాటు చేసిన పైపు పరిధిని బట్టి పరిమితం చేయబడుతుందని నువ్వు ఎరుగుదువా? అది నువ్వు ఏ పరిధిలో దాని నుండి పొందగోరావో ఆ పరిధికి సంబంధించినటువంటి పైపును నువ్వు వినియోగిస్తే దానికి సంబంధించిన ధారే నీకు లభిస్తుంది. ఇక్కడ కూర్చున్న విశ్వాసుల్లో కొంతమంది ఈ అరంగుళం పైపులు వేసుకున్న వాళ్ళు ఉన్నారు. అంగుళం పైపు అంటే అంగుళం పైపు అంత కార్యాలు ఎందుకులే, మాకు కొంచెం చాలు. పాపం దేవుడు ఏడ ఇబ్బంది పడతాడు పాపం ఆయన. అందుకని నది పెద్దదైన నాకు అరంగుళం దారజాలనుకునే అరంగుళం బ్యాచ్ ఉన్నారు. హాఫ్ ఇంచ్ ఇంగ్లీష్లో అయితే బాగుంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది ఉన్నారు వాళ్ళ విశ్వాసం గొప్పదే. ఎందుకంటే జలపాతాన్ని అంచనా వేస్తారు వాళ్ళు. ఏం చిన్న జలపాతమా ఏంటి, చిన్నదా, అరంగుళం అంగుళం ఏంటి, అబ్బే నేను అడుగుతూ వేయాల్సిందే అనేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ నది నీ గ్రహింపును బట్టి పరిమితం చేయబడుతుంది. నది యొక్క పరిమాణాన్ని నువ్వు సరిగా ఎరిగుంటే నువ్వు చిన్న చితగా వాటిని కాదు, బలమైన వాటిని సాధించడానికి ఆయన వైపు చూస్తావు. అది రహస్యం. గొప్ప వాటిని సాధించడానికి, గొప్ప కార్యాలను నేను తలపెడితే వాటిని సఫలపరచడానికి నా దేవునికి శక్తి చాలును.